నెల్లూరు టౌన్లో సగం నెల్లూరు టౌన్ రూరల్ కింద వస్తుంది కాబట్టి ఆ నెల్లూరు టౌన్లో వీధులు వెంట పోతూ షాపులు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, టీ కొట్లు కావచ్చు, లేదా హోటళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఆటో గ్యారేజీలు కావచ్చు, ఆటో స్టాండ్లు కావచ్చు, అన్ని స్కూళ్ళు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఎక్కడ ఇద్దరు ఒక్కరు ముగ్గురు 10 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే ఒక వాయిస్ చాలా బలంగా వినపడుతుందండి కృష్ణ గారు. ఏంది ఆ వాయిస్ అంటే, ఈసారి వచ్చే తెలుగుదేశమే, ఈసారి మేము ఓటేసే తెలుగుదేశమే, మళ్ళీ చంద్రబాబు గారు రావాలా, ఈసారి అంటే ఈసారి వచ్చే తెలుగుదేశమే, ఈసారి మేము ఓటేసే తెలుగుదేశం అంటే దాని అర్థం గత ఎన్నికలు వేరేదనే కదా. అంతే కదా. ఆ మాట చలుక్కు వినపడుతూ ఉంది. రెండోది, నా భార్య ఇద్దరు కుమార్తెలు కూడా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళు కూడా దాదాపు 15 రోజులుగా ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నారు. నా భార్య ఒక పక్క, నా పెద్ద కుమార్తె హైందవి, రెండో కుమార్తె వైష్ణవి, ఇద్దరు కూడా చెరొక పక్క ఇంటింటికి వెళుతున్నారు. వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం అడున్నటువంటి సమాచారం నాకు చెప్తారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, డాడీ అసలుకి మాకే ఆశ్చర్యంగా ఉంది, మీరు చాలా కాలంగా చెప్తుంటే మేము ఏందో అనుకుంటున్నాం, కానీ వాస్తవ పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి ఓటేసే తెలుగుదేశంకే, ఈసారి తెలుగుదేశంకే వేస్తాం, ఈసారి వచ్చే తెలుగుదేశమే అన్న మాట ప్రజల్లో బలంగా వినపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కూడా వెంకటకృష్ణ గారు 2 పార్టీల పొత్తు కాదు, అది ప్రజల ఆకాంక్ష. ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్ళీ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో, రాకూడదు, జగన్ గారు వద్దు అన్న ఆలోచనతో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు. దాంట్లో 2 ఆలోచన కూడా లేదు, అది ప్రజల ఆకాంక్ష. మళ్ళీ చెప్తాను కృష్ణ గారు, ఇటీవల కాలంలో తెలంగాణ ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో సర్వే సంస్థలు సర్వేల్ని వేగవంతం చేశాయి. అనేక చోట్ల చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరులోనో జనవరి 1st వీక్లోనో ఎవరి సర్వేలు వాళ్ళు ఇయటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను స్పష్టంగా చెప్తూ ఉన్నా, తెలంగాణలో ఆఖరి 2 రోజుల్లో 3 రోజుల్లో ఫైనల్ అయింది. ఇక్కడ పరిస్థితి కాదు. దాదాపు 2 ఏళ్ల ముందే, 1 సంవత్సరం, ఇంకా చెప్పాలంటే సంవత్సరం ముందే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణ, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక్క శాంపిల్ తీయాలంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది కృష్ణ గారు. మీకు తెలియదేం కాదు, మీకు అవగాహన ఉంటుంది. నియోజకవర్గంలో ఒక 1000 శాంపిల్స్ కానీ తీయగలిగితే అది పర్ఫెక్ట్ సర్వే కింద లెక్క. కానీ మేధావులు 300, 200 వివిధ రకాల కులాలు మతాల్లో తీసుకొని సర్వే చేస్తారు. కానీ గత సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో ఎన్ని లక్షల ఓట్లు కృష్ణ గారు. అంతకుమించి సర్వే ఏం కావాలని కృష్ణ గారు, గ్రాడ్యుయేట్స్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పొచ్చు మా ఓట్లు కాదని, అది అమాయకత్వం. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ లో అన్ని కులాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ లో అన్ని మతాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఇళ్ళకి సంక్షేమ పథకాలు వెళ్లే ఇళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి మా ఓట్లు కాదని చెప్తా. వాళ్ళు ఏమన్నా గ్రాడ్యుయేట్లు ఏమన్నా అమెరికా నుంచో రష్యా నుంచో ఏమైనా దిగి వచ్చారా? అలాంటి ఎన్నిక ఏదైనా జరిగితే అమెరికాలో ఉండేవాళ్ళు, లండన్లో ఉండేవాళ్ళు, దుబాయ్లో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓటు ఏదైనా వేస్తే అది మా ఎన్నిక కాదా అని చెప్పిన ఆశ్చర్యం కొంత అర్థం ఉంటుంది. వాళ్ళు ఉండేది విదేశాల్లో కాబట్టి అని చెప్పని. అలా కాదు కదా, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉండేది. అంతెందుకు కృష్ణ గారు, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక అబ్బాయి MBA చేస్తున్నాడు. ఆ అబ్బాయి హైదరాబాద్లో ఒక కిచెన్లో పనిచేస్తున్నాడు. రీసెంట్గా నెల్లూరు వచ్చాడు అబ్బాయి. నాకు కూడా అబ్బాయి ఎవరో తెలియదు, జరిగిన తర్వాత తెలిసింది ఇది నా రూరల్లో జరిగింది అని చెప్పని. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చుట్టూ ఉండే 10 మంది 15 మంది తెలిసిన వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని అందరికడ మాట తీసుకున్నాడు. ఏమని తెలుసా, మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే సంతోషం, లేదు తీసుకోవాలంటే తీసుకోండి, కానీ తెలుగుదేశం పార్టీ ఓటేయండి, మా భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని చెప్పని, మాకు ఉద్యోగాలు రావాలంటే, మా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గారు రావాలని చెప్పిన మాట ఆ అబ్బాయి చెప్పినట్టు మాట. ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, అభిమాని కాదు, ఏ పార్టీ కాదు. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్త అభిమాని అయితే నాకు తెలియని వాళ్ళు నెల్లూరు ఊర్లో ఎవరు ఉండరు కృష్ణ గారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే యువతలో అంత బలంగా ఉంది. మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే, రాష్ట్రం అన్ని రకాల ముందుకు పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలా అన్న భావన యువతలో ఉంది. అందుకే నేను ABN ద్వారా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ పిలుపునిస్తూ ఉన్నా. చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో
ఈదుల్లోకి వచ్చారు, పోరాటాలు చేశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యం కల్పించారు. చంద్రబాబు గారికి కూడా ప్రజలకి పని చేస్తే, ప్రజలకు మేళ్లు చేస్తే ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పన్న దాన్ని నిరూపించారు. అయితే ఎక్కడితో పని కాలేదు. మీరు మీ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఇప్పటి నుంచి అందరికీ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఇంకా కూడగట్టండి. ఎన్నికల ముందు 15 రోజుల ముందు మీ స్వస్థలాలకి మీరు వచ్చి మీ స్వస్థలాల్లో మీరుండి ఈరోజు మీ భావన ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే చంద్రబాబు గారు కావాలా, తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆ యొక్క జోడీ ఉందో అది మంచి విజయం సాధించాలని చెప్పని మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అద్భుతమైన అనుకూల వాతావరణం ఉంది. కానీ మీరు చెప్పిందంతా చాలా ఇదిగా